రైట్ కు డీటెయిల్స్ చూద్దాం. రుణమాఫీపై కీలక ప్రకటన చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నెల 18న ₹1,00,000 వరకు ఉన్న పంట రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించింది. 18వ తేదీ సాయంత్రంలోగా రైతుల రుణ ఖాతాల్లో నగదు జమ చేయనుంది. ఈ నెల 18న రైతు వేదికల్లో రుణమాఫీ లబ్ధిదారులతో సంబరాలకు ప్లాన్ చేసింది. ఈ సంబరాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నారు. అయితే ఈ నెల 18న ₹1,00,000 వరకు రుణమాఫీ చేయబోతున్న ప్రభుత్వం ఆగస్టులో మిగతా రుణమాఫీ చేయాలని నిర్ణయించింది. పాత డేటా ప్రకారమే రుణమాఫీ చేయబోతోంది. రైతుల పాత బకాయిలను రుణమాఫీ నిధుల నుంచి తీసుకోవద్దని బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇక రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనపై క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. భూమి పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ చేస్తామన్నారు. కేవలం కుటుంబాన్ని గుర్తించేందుకే రేషన్ కార్డు నిబంధన పెట్టామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే రుణమాఫీపై రేపు మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, అధికారులతో సమావేశం కానున్నారు. వ తారీఖు సాయంత్రం ₹1,00,000 రుణం ఉన్నటువంటి ప్రతి రైతు ఖాతాలో ₹1,00,000 ఆయన ఖాతాలో జమ చేసేదానికి 18వ తారీఖు సుముహూర్తం నిశ్చయించారు. కానీ మిగతా ₹1,00,000 కూడా అతి కొద్ది రోజుల్లోనే మీ ఖాతాలోకి జమ చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం సర్వశక్తులు వడ్డీ మాట నిలుపుకోవడం కోసం ప్రయత్నం చేస్తుందని చెప్పి రైతు సోదరులకు విజ్ఞప్తి చేశారు. పంట రుణం తీసుకున్నటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలో